మినీ ప్రపంచానికి స్వాగతం. రాష్ట్రంలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఈరోజు నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 15వ తేదీన సిఎఫ్డబ్ల్యూని కలిసి తమ డిమాండ్ల సాధన కోసం ప్రత్యేకమైన వినతి పత్రాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అక్కడ కొంత ప్రదర్శన కూడా నిర్వహించినట్లు తెలుస్తూ ఉంది. అయినా కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో 16వ తేదీ నుంచి ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో దాని ప్రకారం నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా 16వ తేదీన ఆన్లైన్లో ఏదైతే రిపోర్ట్లు సబ్మిట్ చేస్తారో వాటిని సబ్మిట్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకోవటం జరిగింది. ఆ తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర, జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించాలని, అప్పటికీ కూడా ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో 24వ తేదీన మహాధర్నా నిర్వహించేందుకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు లేదా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సిద్ధపడుతూ ఉన్నారు. వారు ఎవరైతే 6 సంవత్సరాల సర్వీస్ను నిండిందో వారిని రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా 2 సంవత్సరాలుగా జీతాలు పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, జీతాలను పెంచే విషయంలో కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా ఏదైతే వారికి ఇన్సెంటివ్లు చెల్లించాలో వాటిని సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నందువల్ల ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం గతంలో నియమించేటప్పుడు ఏదైతే హామీలు ఇవ్వటం జరిగిందో వాటన్నిటిని నెరవేర్చనందువల్ల ఎన్నో రకాలైన అవకాశాలను, రావాల్సిన ప్రయోజనాలను తాము కోల్పోతున్నామని చెప్పి మాట్లాడటం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఒక సందర్భంలో నిరసన కార్యక్రమానికి ఉపక్రమించినప్పుడు అప్పటి ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించడం వల్ల ఎవరైతే ప్రస్తుతమో అప్పుడు ఇప్పుడు ఉన్న వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు కొంత బెదిరింపు ధోరణికి పాల్పడటం వల్ల అప్పట్లో తాత్కాలికంగా నిరసన కార్యక్రమాలు వాయిదా వేసుకున్నారు. ఆ ప్రభావాన్ని గడిచిన ఎన్నికల్లో ప్రభుత్వం మీద కూడా వారు చూపించినట్లుగా అర్థమవుతూ ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని వేచి చూసినప్పటికీ వైద్యారోగ్య శాఖలోని కొంతమంది అధికారుల తీరు వారి యొక్క ఆలోచనలకు భిన్నంగా కనపడతా ఉంది. సమస్యలను పరిష్కరించకపోగా వాటి గురించి కొంత చులకనగా పలచనగా మాట్లాడటం అనేది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వారు ఉద్యమ పందాన్ని ఎంచుకున్నట్లుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. 24 మహాధర్నా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తర్వాత అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్ళే ఆలోచన ఉన్నట్లుగా సిహెచ్ఓ యూనియన్ నేతలు చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం కాబట్టి ప్రభుత్వం ఎకాఎక్కిన వీరి మీద ఏ విధమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం లేదు. ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన నిధులన్నింటిని కూడా కేంద్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల మీద ఒకవేళ రాష్ట్ర అధికారులు ఏదైనా కోపంతోనో ఆగ్రహంతోనో చర్యలు తీసుకోవాలన్నా కూడా అది ఇప్పటికిప్పుడు సాధ్యపడే అంశంగా కనపడటం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఒకవేళ సానుకూలంగా స్పందించి జీతాల పెంపు విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని, రెగ్యులైజేషన్కి సంబంధించి ఒక సమగ్రమైన హామీ ఇస్తుందని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి నిరసన కార్యక్రమాలకు వారు ఉపక్రమించినట్లుగా తెలుస్తూ ఉంది. 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ తర్వాత సమ్మెలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఉద్యోగ సంఘాల్లో నిరసన కార్యక్రమాలకు
ఉపక్రమించింది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా కనపడుతూ ఉంది. మరి ఈ నిరసనను ఉపక్రమింపజే విరమింపజేసేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.